సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. అందరూ మూత్రపిండాల్లో రాళ్ళు దాని గురించి విపరీతమైన బాధతో సఫర్ అయ్యి తీయించుకుంటున్నారు. ఎందుకండి ఒకసారి తీసినాక మరలా వస్తున్నాయి? ఎందుకంటే ఏదైనా మనకు అక్కడ కంటికి కనిపించే వాటిని తీసేసేస్తున్నారు, కానీ ఆ రూట్ కాజ్ అనేది తీసేయలేకపోతున్నారు ఇంగ్లీష్ వైద్యంలో. రూట్ కాజ్ తో సహా పోవాలి అని అంటే బాగా మీకు 17 mm ఇంతకంటే పెద్దగా ఉండే స్టోన్స్ ఏమన్నా ఉన్నాయంటే మా దగ్గర పౌడర్స్ ఉన్నాయండి, అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, దానికి సంప్రదించవచ్చు మీరు. అలా కాకుండా కొంచెంగా ఉన్నాయి, నాకు ఇబ్బంది పెడుతున్నాం అని అనుకున్నాను, చిన్న స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, మనం యూరిన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది భరించలేనంత పెయిన్ తో స్పృహ తప్పి కూడా పడిపోతారు. పెద్ద అయినాయి అనుకోండి నొప్పి ఉండదు, అవి కదలవు కాబట్టి అనుకుని తగ్గిపోయినాయి కదా అనుకుంటారు. కానీ స్టోన్స్ అంటూ ఒకసారి ఏర్పడ్డాక తగ్గిపోవు. మామూలుగా అయినా చూడండి, ప్రకృతి మానవ జీవితం, ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి జీవరాశులు జీవులు ఇలాంటివన్నీ కూడా మొత్తానికి అందాక ఎందుకండి, మీకు క్లిప్పింగ్ చూపిస్తాను, ఇందులో చూడండి. మొన్న మదర్స్ డే రోజు మేము కేక్ కట్ చేసుకుంటే ఒక చిన్న పిల్లోడు, మా తోడికోళ్ళ అబ్బాయి, కుక్కకి కేకు పెడితే తెల్లారి పొద్దున్నే ఆ కుక్క గరిక తినేసి ఆ లోపల ఉన్న వేస్ట్ అంతా వామిటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం అన్నమాట. అది అంటే దేవుడు దానికి సృష్టించి వదిలిపెట్టారు, దాన్ని యూజ్ చేసుకోవటం మనకి తెలియట్లేదు. యానిమల్స్ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాయి, అందుకే అవి దాని లైఫ్ స్టైల్ పూర్తిగా అనుభవించి చచ్చిపోతున్నాయి అన్నమాట. మనమైతే ఏటేటో వింత ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తిని రాళ్ళు వెనకేసుకొని ఇంకా ఇతర రోగాలు తెచ్చుకొని, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అని, కిడ్నీలో స్టోన్స్ అని, లివర్ డ్యామేజ్లు అని, ఫ్యాటీ లివర్స్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం. అవి మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మన పెద్దల నాటి కాలం నుంచి అంతరించిపోయినాయి. అప్పుడు ఆయుర్వేదం అనేది చాలా రహస్యంగా ఉంచి గోముగా ఉంచి మందులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం అని అంటే అమ్మో వేడి అని అనుకోవటము, ఆయుర్వేదం అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవటము చాలా సహజంగా అయిపోయింది. ఎందుకంటే ఆయుర్వేదం అంటే ఏంటండి, ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారం. అంటే మనకి సీజనల్ గా చాలా మంది డాక్టర్స్ చెప్తారు కదా, సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ తినండి మీ ఆరోగ్యం బాగుండిద్ది, ఫ్రూట్స్ ఎక్కువ తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి అని. అవి ఎవరు ఇస్తారండి? డాక్టర్స్ ఇస్తారా? వాళ్ళు ఏం తయారు చేసినయ్యా? కాదు, ప్రకృతి సిద్ధంగా వచ్చినాయి. వర్షాకాలంలో వచ్చే ఫ్రూట్స్ గాని ఆకుకూరలు గాని ఏవైనా సరే వర్షాకాలంలో వచ్చేవి, పూజలతో సహా కూడా. పూజల్లో కూడా కొన్ని ప్రసాదాలు పెడతారు. మనం వినకపోతే పూజల పేర్లు చెప్పితే చాలా మంది దేవుడి మీద భక్తి శ్రద్ధలతో ఆ ప్రకారంగా ఉపవాసాలు ఇలాగా ఉండి, ఏ రిలీజియన్ లో అయినా సరే ఇలాగా ఉండి దాని ప్రకారం చేసుకుంటారు. చలికాలంలో ఉపవాసాలు ఎక్కువ చేస్తారు కదా, ఎందుకంటే చలికాలంలో మన జీర్ణాశయం చాలా మందకొడిగా ఉండి అన్నీ తినలేదన్నమాట. అందుకని అప్పుడు మాంసాహారం అనేది తినకుండా కార్తీక మాసాలని ఇంకా ఇతర మాసాలని వస్తాయి అన్నమాట. అప్పుడు మనం వాటికి దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఆ ఉపవాసాలు మేము తినలేము, మేము అది ఇది అని చెప్పుకుంటాను. అదంతా తీసి పక్కన పెడితే అసలు ప్రకృతి సిద్ధంగా వచ్చి వర్షాకాలంలో తినాల్సినవి వర్షాకాలంలో తినాలి, చలికాలంలో తినాల్సినవి చలికాలంలో తినాలి, ఎండాకాలంలో తినాల్సినవి ఎండాకాలంలో తినాలి. ఇవి డాక్టర్ గా ప్రొవైడ్ చేయలేదు, మనల్ని పుట్టించిన ఈ దేవుడు ఈ ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో అన్ని ఇచ్చి మనకు కావలసిన ఆరోగ్యం అంతా ప్రకృతిలో సమకూర్చి మనల్ని తయారు చేశారన్నమాట. కానీ మనం ఆ రోడ్లెంపడ పెట్టే జేడు అలాంటి వాటిల్లో నూనెలో దేవేసిని ఇవి తినటం స్టార్ట్ చేశాక ఊబకాయాలు, ఫ్యాటీ లివర్లు, కిడ్నీలో స్టోన్ అనేది మీకు 1-2 టెక్స్ట్ లో క్యాప్చర్ అయినా ఆ చుట్టుపక్కల చాలా రకాల స్టోన్స్ ఉంటాయి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టోన్స్ తీస్తున్నారు వస్తున్నాయి. ఎందుకు అట్లా? ఒక ఆమె 8 సార్లు తీపించుకుందంట. 8 సార్లు తీపించుకున్నా ఇంకా వస్తున్నాయి అంటే ప్రాబ్లం ఎక్కడ, మూలం ఎక్కడ? ఆ మూలాలను తీసేసేదే ఆయుర్వేదం. అందుకని ఆయుర్వేదం అమ్మ కంటే కూడా నమ్మకం. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అన్నిట్లో దేవుణ్ణి చూస్తారు, అలానే ఆయుర్వేదాన్ని కూడా అట్లా నమ్ముకోవచ్చు అన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నిటికీ పథ్యాలు ఉండవు, అలా అని పథ్యాలు లేకుండా కూడా ఉండవు అన్నమాట. మరి పథ్యం అంటే అమ్మో నేను ముక్కలేందే, అదే ఏమంటారు, ముక్కలేందే ముద్ద దిగదు, అది ఇదని చెప్పుకుంటారు. ఇవన్నీ మధ్యలో వచ్చినాయండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళను కూడా వెళ్ళరన్నమాట. తినాలి, కానీ మితంగా తినాలి. నెలకు 2 నెలలకు 15 రోజులకు ఒకసారి
రోజు అదే పనిగా మన ఆహారం కాదు, మన పద్ధతి కాదు, మన పాడు కాదు, అన్ని అలా వేసుకొచ్చుకుంటున్నాం. మనము మన ఉనికి అంతా మర్చిపోతున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడికి మనం వెళ్ళినా కూడా వాళ్ళ వాళ్ళ భాషని, వాళ్ళ వాళ్ళ సంస్కృతిని ఎవరు చాలా మంది మర్చిపోవట్లేదు, బాగా గుర్తు చేసుకుంటున్నారు. మనమే పాశ్చాత్య దేశాల టెక్నాలజీని అవన్నీ చేసేసుకొని అన్నీ మర్చిపోయి చీరకట్టు మర్చిపోయాం, పంచకట్టు మర్చిపోయాం, ఇట్లాగా మన ఆరోగ్యాలను కూడా కొలాప్స్ చేసేసుకున్నాం అన్నమాట. అసలు ఎలా అంటే చెప్పలేం. అది మన ఆహారం కాకపోయినా తినేసి రాళ్ళని, లివర్లు రావటము, ఇంకా హెపటైటిస్ బీలు అలాగే వచ్చేస్తే ఉండిపోవటము, పీసీఓడీలు, పీసీఓఎస్ అని. అసలు గాజులు వేసుకుంటే ఎంత ఆరోగ్యమో తెలుసండి. ఈ గాజులు ఇక్కడ ఉన్న నాడిని ఎప్పుడు ఉత్తేజపరుస్తూ ఆడపిల్లలకి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రాకుండా, గర్భకోశ దోషాలు రాకుండా ఉంటాయి. జడేసుకుంటే అండి, అంటే మీరు వేసుకోలేదు కదా అని అంటారు. నేను కూడా జడేసుకుంటాను, కాకపోతే బై బర్తే నా జుట్టు ఇట్లాగా సన్నగా ఉంటదని ఇట్లా ఉంచుకుంటాను, కానీ జడేసుకోవాలి. జడ అనేది డిఎన్ఏ షేప్ లో ఉంటది, కావాలంటే గమనించండి. ఒక్కో దాని గురించి చెప్పుకుంటే ఒక్కొక్క వీడియోని చాలా టైమ్స్ పట్టిద్ది అన్నమాట. అందుకని వీటన్నిటికీ మూలాలు పోవాలంటే ఆయుర్వేదం చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు చెప్పుకోవాలి, మీకు కొనపిండాకు వాడామండి, రణపాలాకు వాడాము, అవి వాడాము, ఇవి వాడాము, అన్ని వాడామండి, మాకు తగ్గలేదని చెప్తారు కదా. అన్ని వాడతారు. ఎలా వాడతారు? మీరు తినే ఆహార పదార్థాలు ఇవన్నీ నోరు కట్టుకొని పత్యాలు చేయరు, ఎలా పడితే అలా వాడతారు. అట్లా కాకుండా సిస్టమేటిక్ గా ఎక్కువ నీళ్లు తాగుతూ చెప్పే విధాన్ని మీరు కనుక అనుసరించారంటే మీ మూలాలను కూడా మొత్తం తీసేసి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎప్పటికీ రాకుండా చేస్తాయి. ఇప్పుడు ఇది ఒక చిన్న చిట్కా చూడండి. ఉత్తరాయణాకు అందరికి తెలుసు, దానికి బియ్యం లాగా వస్తాయి. ఆ బియ్యాన్ని, పచ్చి బియ్యాన్ని తీసుకొని ఒక 10-20 గ్రాములు తీసుకొని బాగా నూరేసి గుడ్లో బట్టి ఆ రసాన్ని వస్త్రగాలితం చేసి మీరు దాన్ని తాగుతూ ఉంటే మీ లోపల ఉన్న కిడ్నీ లోపల ఉన్న స్టోన్స్ పటాపంచలైపోతాయి అన్నమాట. అలాంటిది మరి ఎందుకు చేసుకోకుండా మనం ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని వదిలేసి ఊరికే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాటిని అడగము, దాని మీద రాసినా కూడా చదవము. ఏమి రాసి లేకపోతే ఇవేమేంటి, ఏమేస్తారు, ఎందుకు ఇది, అమ్మో ఏమన్నా ఇది తాగితే ఏమన్నా అయిపోయిద్దేమో అడిగే క్వశ్చన్స్ మాకు రోజు రోజు చాలా వస్తూ ఉంటాయి. అందుకని చెప్తున్నాను, ఇలాంటి చిన్నవి నమ్మేవాళ్ళు చేసుకోవచ్చండి, అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. ఇలా ఉత్తరేణి పచ్చి ఒడ్లు, వాటిని కూడా ఉత్తరేణి బియ్యం అంటారన్నమాట. పాత రోజుల్లో ఋషులు మనకి ఇవి పూజలు ఇన్ని రోజులు అని యాగాలు ఇలాంటివి చేస్తారు కదండి. యాగాల దగ్గర కూర్చుంటే కాలకృత్యాలు సంధ్యావందనాలకి తప్ప లెగవరు అన్నమాట. అలాంటి వాళ్ళు 15-20 రోజుల దాకా అన్నము ఆహారం లేకుండా ఉండాలంటే ఈ ఎండిపోయిన ఉత్తరేణి గింజలతో జావలాగా చేసుకొని తాగుతారు. వాళ్ళకి 21 రోజు దాకా ఆకలేదు, శక్తి కోల్పోరు. మరి అలాంటి వాటినన్నిటిని మనం మర్చిపోయాము. చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువయ్యారు. చెప్తున్నా సోదిలే అని ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాటి వైపుకి వెళ్తున్నారు, కానీ మంచి వాటిని మర్చిపోతున్నారు. అందుకని ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియాలంటే మా సుగుణాల సిరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. బాధలు ఉన్న వాళ్లే చేస్తున్నారండి, అయినా పర్వాలేదు. మీ బాధ తగ్గిందంటే, నేను చేసిన ఈ చిన్న ప్రయత్నానికి మీ బాధ తగ్గిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తగ్గించుకున్న వాళ్ళేమో నాకు తెలియదు, కానీ అలానే మీలాగా బాధపడే వాళ్ళందరికీ మా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మేము చెప్పే ఈ ఒక్క చిన్న చిట్కా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ప్రతి ఒక్క వీడియోలను చూడండి, మంచి రిజల్ట్ వస్తాయి. మీకు రివ్యూస్ కావాలి అని అంటే హైలైట్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, చూడండి. ప్రతి ఒక్క దానికి గత 10 years నుంచి కూడా ఎక్కడ రిమార్కు లేకుండా చక్కగా మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తున్నామండి. ఇదే మీకున్న చిన్న చిన్న చిట్కా రోగాలు హాస్పిటల్తో పని లేకుండా మూలాలను తీసేసే యోగాలు మన సుగుణాల సిరి ఛానల్లోనే ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి కావాలంటే www.sugnalsiri.com లో మీకు లభిస్తాయండి అన్ని శుద్ధి చేసిన పౌడర్స్. ఇంకా మీరు చేసుకోలేని కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ మీకు కావాలంటే ఎలా ఏమిటి అని తెలుసుకోవాలంటే కింద వాట్సాప్ నంబర్ ఇస్తాము. ఓన్లీ మెసేజ్ చేయటానికి, కాల్స్ చేయటానికి కాదండి. మెసేజ్ చేయండి, మీకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి.